రేపల్లె టౌన్ మనువాద మతోన్మాద అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అహంకార వ్యాఖ్యలపై దళిత ప్రజా సంఘాల నిరసన. బాపట్ల జిల్లా రేపల్లె తాలూకా సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత అంబేద్కర్ ప్రజా సంఘాల నేతలు నిరసన తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ వ్యవస్థలోని ప్రధాన భాగమైన పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై హోంశాఖ మంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అమిత్ షా అహంకారంతో అంబేద్కర్ ఏమైనా దేవుడా, ఆయనను పదే పదే స్మరిస్తున్నారు, మీకు పుణ్యం రావాలంటే హిందూ మతంలో ఏదో ఒక దేవుడిని స్మరిస్తే 7 జన్మల వరకు పుణ్యం వస్తుందని ఎగతాళి చేస్తూ చేసిన అహంకార వ్యాఖ్యల్ని నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా సంఘాలు నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ నిరసన కార్యక్రమంలో జై భీమ్ రావు భారత పార్టీ రేపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జ్ దోవా రమేష్ రామ్జీ, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రేపల్లె ఉపాధ్యక్షులు సిహెచ్ మణిలాల్లు మాట్లాడుతూ వెంటనే అమిత్ షా పార్లమెంటరీ సభ్యత్వం రద్దు చేయాలని, కేంద్ర హోంశాఖ మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రధానమంత్రిగా కొనసాగుతున్న ప్రధానమంత్రి వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా మాటలలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఆయన ఏర్పాటు చేసిన పార్లమెంటులో మంత్రిగా ఉన్న నువ్వు అంబేద్కర్ పేరును పదే పదే మాట్లాడితే నీకు చాలా బాధగా ఉందనటం సిగ్గుచేటు. అలాంటప్పుడు ఆయన ఏర్పాటు చేసిన రాజ్యాంగంలో వ్యవస్థలో మంత్రిగా ఎందుకు ఉంటున్నావు? ఎన్నికల్లో పోటీ చేయకుండా కనీసం వార్డు మెంబరుగా కూడా కాలేవు. నీవు అనుభవిస్తున్న పదవులు, అధికారం, హోదా అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా తీసుకువచ్చిన హక్కు మాత్రమేనన్నారు. చివరకు నీకు మాట్లాడే హక్కును కల్పించింది కూడా అంబేద్కర్ మాత్రమేనని అన్నారు. ప్రపంచంలో నీ మతం తెలియని ప్రజలు కోట్లాది మంది ఉన్నారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలం ప్రపంచం వ్యాప్తంగా ఆమోదించబడిందని, అందుకు ప్రపంచవ్యాప్తంగా నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహాలే సాక్ష్యం అన్నారు. అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానించటం అంటే భారత రాజ్యాంగాన్ని విస్మరించటమేనని, రాజ్యాంగంలో ప్రజలకు కల్పించిన హక్కులను హరించి ప్రజల మధ్య చీలికలు తెచ్చే ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే ఎన్నికలు, ఒకే మతం అనే పేరుతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలనుకునే బీజేపీ మతోన్మాద విధానాల నుండి దేశాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాపాడుతుంది. కాబట్టి చేతకాని బీజేపీ నేత అమిత్ షా అంబేద్కర్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంలో బీజేపీ రాజకీయ ఎదుగుదల కోసం అంబేద్కర్కి దేవుడికి పోలిక చేసి మాట్లాడటం భారత ప్రజలు అందరినీ అవమానించడమే అని, ప్రజలు ఎవరి దేవుళ్లను లౌకిక భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా వారు స్మరించుకుంటారని బీజేపీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. అంబేద్కర్ను కించపరచడానికి, దేవుని మధ్యలోకి లాగడం అంటే రాజకీయాల కోసం బీజేపీ ఎంతకైనా తెగబడుతుందని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని అమిత్ షా వ్యాఖ్యల పట్ల ప్రజాస్వామ్య రక్షణ కోసం ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ సామాజిక అంబేద్కర్ ప్రజా సంఘాలు నేతలు, న్యాయవాదులు దారం సాంబశివరావు, కర్రా ప్రతాప్, తెనాలి దీనరాజు, నల్లూరి వెంకటేశ్వరరావు, డి కృష్ణప్రసాద్, నీలా జోజిబాబు, నలిగిలి సురేష్, బీఎస్పీ నాయకులు కట్టుపల్లి సుధీర్, నెరుసు వెంకట్రావు నాయుడు, పి సుబ్బారావు, కెవి లక్ష్మణరావు, కె ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు, అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు. ఖబర్దార్ అమిత్ షా, ఖబర్దార్ అమిత్ షా, క్షమాపణలు చెప్పాలి అమిత్ షా, చెప్పాలి అమిత్ షా, ఖబర్దార్ అమిత్ షా. సిగ్గు అంబేద్కర్ ని కించపరచటం, సిగ్గు అంబేద్కర్ ని కించపరచటం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాపాడాలి, కాపాడాలి రాజ్యాంగాన్ని, కాపాడాలి భారత రాజ్యాంగాన్ని, కాపాడాలి భారత